కలిగిన గొప్ప దేవాన్ని కొందనాలు. నీ మహిమను బట్టి ప్రార్థిస్తుండగా ఆయన ఈ క్షణమే నీ దాస్తురాలు మీరు ఆయన బలపరచండి. నా నోటికి మీ శక్తిని అందించమని ప్రార్థిస్తున్నాను. జీవ జలముల బుగ్గగా ఈ స్థలమందు మీరు నిలిచి ఈ జీవాత్మను మా మీద నింపి పరిశుద్ధాత్మ కార్యముతో ఆవరించి బలమైన ఉపదేశముగా మీరు మీ ప్రజలకు అందించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అంశము ఏమిటనగా విశ్వాసుల ఎన్నికలోని 3 రకములు. విశ్వాసులను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మనమందరము కూడా విశ్వాసులమే. మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అన్న ప్రశ్నతో మనం ఇప్పుడు ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభిస్తున్నాం. చదవబడిన లేఖన భాగము ప్రకారముగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తానుసారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకు మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తే ఈ 6వ వచనములోనే 3 రకములు మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. గమనిక ఏమిటంటే విశ్వాసులు పుట్టక మునిపే అంటే సృష్టి చేయక మునిపే భూమి మరి ఉనికిలోనికి మానవుడు రాక మునిపే దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక ప్రణాళిక కలిగి దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనల్నందరినీ ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఇప్పుడే కాదు. ఎప్పుడండి? మానవ సృష్టి జరగక మునిపే, భూమి ఉనికిలోనికి రాక మునిపే. నువ్వు చూస్తున్నటువంటి కొండలు, పర్వతాలు, చెట్టు పుట్ట, సముద్రములు, నదులు, హల్లెలూయా, ప్రతి వనరులు కూడా మనము చూడక మునిపే, మానవుడు పుట్టక మునిపే మనల్నందరినీ కూడా జగత్తు పునాది ముందుగానే ఏం చేశాడు? ఆయన దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మనము గమనించినట్లయితే దేనికి ఆయన ఏర్పరచుకున్నాడు అన్న భాగములో మనము మొట్టమొదటగా మనము గమనించినట్లయితే ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. ఎవరెవరిని తనలో ఏర్పరచుకోవాలన్నది ముందుగానే నిర్ణయించుకున్నాడు. గమనిస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం ఒక్కసారి చదవండి అమ్మా. 29, 30 వచనాలు. రోమా పత్రిక 8వ అధ్యాయము. ముందుగా నిర్ణయించెను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలిచెను, వారిని మహిమ పరచను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే 3 భాగాలుగా మనము చూస్తూ ఉన్నాం. ఎవరి ముందుగా నిర్ణయించాడో, నిర్ణయం జరిగింది మొదట ఎవరికండి? దేవునికి. ఇప్పుడు నన్నే అనుకుందాం, నన్ను ఏర్పరచుకోవడానికి దేవుడు ముందుగానే నన్ను నిర్ణయించుకున్నాడు. ఆమేన్. నిర్ణయించుకున్న తర్వాత ఏం చేశాడు? పిలుచుకున్నాడు. నిర్ణయం తర్వాత ఏం జరిగింది? పిలుచుకున్న తర్వాత ఏం జరిగింది? ఏర్పరచుకున్న తర్వాత ఏం జరిగింది? నీతిమంతులముగా మనల్ని తీర్చి మనలను మహిమ పరిచాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే నిర్ణయం జరిగింది. నిర్ణయం జరిగిన తర్వాత పిలుపులోనికి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్న వారమందరివి కూడా దేవుని యొక్క నిర్ణయం చొప్పున ఈ స్థలంలోనికి వచ్చి ఉన్నామంటే నువ్వు పిలువబడి ఉన్నావు.
ఎవరి చేత పిలువబడి ఉన్నావు? దేవుని యొక్క పిలుపు నీ దగ్గరకు వచ్చింది కాబట్టి నువ్వు వచ్చి ఉన్నావు. మరి పిలిచిన వారందరూ కూడా ఏర్పరచబడతారా? చెప్పండి. పిలుచుకున్న వారిలో మరలా ప్రత్యేకత అన్నది ఉంటుంది. చూడండి, గమనిస్తే వేల మంది సంఘంలో కూర్చోవచ్చు, వేల మంది కూడా రక్షణ పొందిన వారు ఉన్నారా? నీతిమంతులుగా ఉన్నారా? ప్రభు యొక్క రక్తముతో కడగబడిన వారుగా ఉన్నారా? ఏదో నామకార్థ భక్తిలో వస్తారు, ఇక్కడ కూర్చుంటారు. ఆ పిలుపులోనికి వచ్చి కూడా పిలుపు యొక్క సామర్థ్యం ఏమిటో, పిలుపు యొక్క ప్రత్యేకత ఏమిటో, పిలుపు యొక్క విలువ తెలియకుండా ఏదో మందిరానికి వెళ్ళాము, కూర్చున్నాము, 4 మాటలు విన్నాము, నలుగురికి మన యొక్క ముఖాన్ని చూపించుకున్నాం, ఒక హాజరు వేయించుకున్నాం, వచ్చేసాం. ఈ పరిధిలో ఉండేది కాదు. అంటే పిలువబడిన తర్వాత నీవు మరలా ఏర్పాటులోనికి వస్తావు. హల్లెలూయా. ఏర్పాటులోనికి వచ్చిన తర్వాత నిన్ను దేవుడు మహిమ పరుస్తాడు. దేవునికి స్తోత్రాలు. మహిమ ఎవరికి చెందింది చెప్పండి? మహిమ ఎవరిది, ఎవరికి చెందిందంటే మహిమ అన్నది దేవునికి చెందింది. మహిమ అన్న పదము దేవునికి వర్తిస్తుంది. ఆయన మహిమ కలిగిన దేవుడు, మహిమ అన్నది ఆయన సొంతము, అంతే కదా. అయితే అలాంటి మహిమను దేవుడు మనల్ని పిలుచుకొని ఏర్పరచుకున్న తర్వాత, నీతిమంతులుగా మనము చేయబడిన తర్వాత ఇప్పుడు మనం ఎవరమయ్యాము? మహిమతో నింపబడ్డాము. హల్లెలూయా. ఏ మహిమతో నింపబడ్డామంటే దేవుని యొక్క ప్రభావం యొక్క శక్తి యొక్క మహిమతో మనము నింపబడ్డాము. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ 4 రకాల ప్రాసెస్లు జరగడానికి దేవుడు ముందుగానే తన యొక్క దయా సంకల్పము చొప్పున ఎవరిలో ఏర్పరచుకున్నాడండి? క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రేమించాడు లోకమును. దేవుడు బాగా చక్కగా వినాలి. దేవుడు ఎవరిని ప్రేమించాడు? లోకమును ప్రేమించాడంటే లోకములో ఎవరున్నారు? ఆయన సృష్టించిన జనమున్నారు. ఆ జనమును ఎవరు ప్రేమించారు? దేవుడు ప్రేమించాడు. అయితే ఆ ప్రేమ, మరి ఆ ప్రేమకు నిదర్శనము, ఆ ప్రేమకు ఉన్నటువంటి ప్రదర్శన ఎవరి ద్వారా జరిగిందంటే యేసు ప్రభు ద్వారా. ఆమేన్. హల్లెలూయా. మనల్ని ప్రేమించిన దేవుడు తాను తన కుమారుణ్ణి, అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు అంటే ఇక్కడ యేసు ప్రభు వారు దేవుడు కాదని చెప్పడానికి వీలు లేదు. దేవుడు అన్న పదానికి త్రిత్వము. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒక్కటై ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే మనల్ని ప్రేమించాడు. తన యొక్క ప్రేమ లోకానికి తెలియపడాలంటే తన కుమారుణ్ణి, ప్రేమించిన తన కుమారుని ఏం చేశాడండి? ఈ లోకంలోనికి పంపించాడు. ఎవరిలో మనము ఏర్పరచబడ్డాము? ఎవరి ద్వారా ఏర్పరచబడ్డామంటే క్రీస్తులో. హల్లెలూయా. మనము చదివిన ఎఫెసీ రాసిన పత్రిక 6వ వచనములో, 1వ అధ్యాయం 6వ వచనములోనే ఉంటుంది. మనము ఎవరిలో ఏర్పరచబడ్డామంటే క్రీస్తులో. క్రీస్తులో ఏర్పరచబడ్డాం. క్రీస్తులో ఏర్పరచబడ్డాం. ఎప్పుడు ఏర్పరచబడ్డాము? భూమి పుట్టక మునిపే, సృష్టి చేయక మునిపే, నరుణ్ణి దేవుడు తయారు చేయక మునిపే, నీవు పుట్టక మునిపే నీవు దేవుని వాడవని నిర్ణయము చెప్పాలి జరిగిపోయింది. కాబట్టే నువ్వు తప్పించుకోలేకపోతున్నావు. అనేక మార్లు దారి తొలగిపోయినా దేవుని సన్నిధానంలోనికి ఎందుకు వచ్చావు చెప్పండి? దేవుని యొక్క నిర్ణయం నీ మీద ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క ఏర్పాటు నీ మీద ఉన్నదని గ్రహించుకోవాలి. చూడండి, ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా దేవుని నిర్ణయము ఉంది, దేవుని ఏర్పాటు ఉంది అని గ్రహించుకొని లొంగితే అప్పుడేం జరుగుతుంది? నీలో నూతన కార్యము జరుగుతుంది. ఆ కార్యం ఏంటి? నీతిమంతులుగా మార్చబడతాం. తద్వారా ప్రభు యొక్క సారూప్యములోనికి, అంటే ప్రభువు రూపంలోనికి మార్చబడి దేవుని యొక్క మహిమ, హల్లెలూయా, దేవుని యొక్క మహిమను మనం పొందుకుంటాం. ఆమేన్. చాలా మట్టుకు మనం ఏమనుకుంటామో తెలుసా? నా మీద ఏమీ లేదు, హల్లెలూయా, నేను వట్టిదానను, నేను మట్టిదానను చెప్పుకో, మంచిదే.
నువ్వు దీనురాలువే, రిక్తుడివే, మనిషి పనికిరాని వాడే. అయితే దేవుడు ఈ మంటి ఘటములను ఎలాగ తయారు చేశాడో తెలుసండి, తన మహిమతో నింపాడు. ఆమేన్. అందుకే మానవుడు దేవుడి కంటే ఆ దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఆయన పిలుపు ద్వారా ఇక్కడికి వచ్చావు, వినాలి. ఆయన నిర్ణయం ద్వారా ఇక్కడికి వచ్చావు. మరి దేవుని ప్రణాళిక నీ జీవితంలో ఉంది. హల్లెలూయా. నీ మీద ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తులో నువ్వేం చేయాలా? ఏర్పాటులోనికి రావాలా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏర్పాటు అంటే ప్రత్యేకింపబడము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నువ్వు ఇలాగే ఉన్నట్లయితే దేవుని మహిమను సొంతము చేసుకోలేము. ఆమేన్. యేసు దేవుడు నేను లోకములో పడిపోయినప్పుడు, ఆ లోకములో శోధింపబడినప్పుడు, లోకపు ఆశల్లో ఉన్నప్పుడు యేసయ్య ప్రేమతో తన యొక్క సంఘములోనికి నన్ను పిలుచుకున్నాడు. ఆమేన్. ఆయన రక్తం ద్వారా నన్ను కడగడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను లొంగినట్లయితే ఆ దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క పరిశుద్ధతను నేను పొందుకుంటానన్న నిర్ణయంలో నిలవబడతావు. అయితే 3 రకాలని చెప్పుకున్నాం. విశ్వాసులు దేనికి పిలువబడ్డారు అంటే మొదట నిర్ణయము, పిలుపు, ఏర్పాటు, తర్వాత ఏంటండి ప్రాసెస్, మహిమతో నింపబడము. ఇది దేవుని యొక్క పిలుపులో ఉంది. అయితే పిలుచుకున్న మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే నెంబర్ 1 గమనిస్తే పవిత్రులముగా ఉండేటకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము. పవిత్రత ఎవరి సొంతము చెప్పండి. పవిత్రత అన్న పదము ఎవరికి వర్తిస్తుంది? ఎవరి సొంతము? దేవుని యొక్క సొంతము. భూమి మీద ఏ మనిషి కూడా పవిత్రుడు అని పేరు పెట్టి పిలవడానికి వీలు లేదు. నువ్వు పవిత్రమ్మా అని పెట్టుకున్నా పవిత్రత ఉండదు. ఖచ్చితంగా గమనిస్తే పవిత్రమ్మ పెట్టిన వారే అపవిత్రులుగా ఉంటారు. అవునా కాదా? ఎక్కడైనా మీరు గమనించి చూడండి. పవిత్రమ్మ అన్నారనుకో ఏమవుతుంది? దానికి అపవిత్రత వస్తుంది. పవిత్రయ్యని పెడితే ఆయన అపవిత్రుడైపోతాడు. కృప అన్నమ్మకి కృప కూడా నిలిచి ఉండదు, పేరు మాత్రమే. హల్లెలూయా. దీనమ్మ అని పెట్టుకుంటాం. ఆమె ఏంటి? దీనమ్మ అంటే దీన మనస్సు కలిగిన. అయితే దీనత్వం అనేది ఏ మాత్రం ఉండదు. ఆమె పూర్తిగా డిఫరెంట్ గా ఎలాగుంటది? కఠినమ్మ అని పిలిచే విధానంలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే గమనిస్తే మానవులు మనము పెట్టుకునే దానికి వీలు లేనంత పవిత్రత దేవుంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు అనగా పవిత్రులముగా ఉండేటకు, పవిత్రులముగా పిలువబడేటకు. పవిత్రులముగా అంటే మానవుడు దోషములతో ఉన్నవాడు, అపరాధములతో ఉన్నవాడు, పాపములో ఉన్నవాడు. అయితే ప్రభు అయిన క్రీస్తు రక్తమే మనకు పవిత్రతనిచ్చేది. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క కోరిక ఏమిటి? దేవుడు ఏమి కోరుచున్నాడు మనమల్లంటే పవిత్రులముగా ఉండాలని కోరుచున్నాడు. గమనిద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 27 వచనాలు చూద్దామండి. 5వ అధ్యాయం మొదట 22వ వచనం చదవండి అమ్మా. హల్లెలూయా. చదువు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదేనూ లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్నవలనని వాక్యము చేత దానిని పవిత్రపరిచి అప్పగించుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువ వేయబడ్డాడు? యేసు ప్రభువారు ఎందుకు మన కొరకు అర్పించుకున్నాడు అనగా దేవుని యొక్క కోరిక ఏమిటంటే సంఘము అంటే ఎవరండి? ఆయన ఏర్పరచుకున్నవారు. ఆమేన్.
ఆయన పిలుపులోనికి వచ్చిన వారే సంఘము. ఈ సంఘముని దేవుడు ప్రేమించాడు. ప్రేమించి ఎలాగుండాలనుకుంటున్నాడు? కలంకము, ముడత అట్టిది మరి ఏదైనా లేక ఎలాగుండాలనుకుంటున్నాడు? పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను ఏ సంఘముగా ఉండాలనుకుంటున్నాడు? మహిమ గల, చెప్పాలా మీ నోటితో ఆన్సర్ ఇవ్వాలా? మహిమ గల సంఘము. ఇప్పుడు సంఘములో ఏముండాలి? ఏముండాలి సంఘములో? మహిమ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ముందుగా మనం ఏం చేసుకున్నాము? పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న విశ్వాసులను ఏం పరిచాడు? మహిమ పరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంఘములో ఉన్న విశ్వాసులందరూ కూడా దేని చేత నింపబడి ఉండాలా? మహిమ చేత నింపబడి ఉండాలి. విశ్వాసుల కలయికే సంఘము. విశ్వాసుల్లో మహిమ లేదంటే మహిమ గల సంఘం అవుతుందా? చెప్పండి. మహిమ కలిగిన సంఘము కానప్పుడు దేవుని యొక్క నివాసం ఇక్కడ ఉంటుందా? దేవుని యొక్క కార్యాలు ఇక్కడ ఉంటాయా? ఉండవు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు పిలుచుకొని ఏర్పరచుకొని ఇక్కడ ఒక సంఘమును దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ సంఘము ఎలాగా ఉండాలని దేవుని కోరిక అంటే ప్రథమముగా అది నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, ఏ ముడత మచ్చ డాగు లేనిదిగా, పవిత్రమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా మనం పవిత్రులంగా మార్చబడి ఎవరి మహిమ ఎదుట నిలవబడాలా? దేవుని యొక్క మహిమ ఎదుట నిలవబడాలా. ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన ఎదుట నిలవబడేది ఎవరు చెప్పండి? మహిమ కలిగిన వారే నిలవబడతారు. హల్లెలూయా. మహిమ లేని వారు ఆయన దగ్గరికి వెళ్ళలేరు, ఆయన దగ్గర నిలవబడలేరు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, ఈరోజు ఎందుకు నువ్వు పిలువబడ్డావు? ఎందుకు నువ్వు ఏర్పాటు చేయబడ్డావు? ఎందుకు సంఘములో చేర్చబడి ఇక్కడ ఒక సంఘముగా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావనగా నీలో రావాల్సిందేంటి? మొట్టమొదటిగా పవిత్రత. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. విశ్వాసులను ఎందుకు ఎన్నుకున్నాడంటే నువ్వు పవిత్రుడుగా ఉండాలని. లోకం ఎలాగుంది? అపవిత్రంగా ఉంది, పాపముతో ఉంది. ఓ దేవునికి ఆయాసకరంగా ఉంది, అయిష్టంగా ఉంది. దేవునికి వ్యతిరేకులుగా ఉన్నారు, దేవునికి శత్రువుగా ఉన్నారు. అలాంటి మానవుడిని దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? పవిత్రునిగా చేయాలా. పాపముతో ఉన్న మానవుణ్ణి పవిత్రునిగా కడగాలి. పవిత్రుడు కావాలంటే ఆ పుణ్య రక్తము, ఆ పవిత్ర రక్తము, ఆ నిర్దోష రక్తము నీ కొరకు ఏం చేయాలా? చెల్లించబడాలి. అందుకే యేసు ప్రభు వారు తనలో నిన్ను ఏర్పరచుకున్నాడు. క్రీస్తులో నీవు ఏర్పరచబడ్డావు. క్రీస్తులో ఎందుకు ఏర్పరచబడ్డావు అంటే ఆయన రక్తము ద్వారా. హల్లెలూయా. ఆయన తనను తాను నీ కొరకు, సంఘము కొరకు ఆయన అప్పగించుకోవడం ద్వారా, అర్పించుకోవడం ద్వారా ఈరోజు మనం ఎలాగున్నాము? ఒక పవిత్ర సంఘముగా, ఒక మహిమ కలిగిన సంఘముగా. ఎందుకు ఉండాలి మహిమ కలిగిన సంఘముగా? ఇప్పుడు ఇంతవరకు విన్నారు, ఏమి అర్థమైంది మీకు? మహిమ కలిగిన సంఘముగా ఎందుకు ఉండాలి? ఏర్పరచుకున్నాడు గనుక మహిమ కలిగిన సంఘము. ఇంకా ఎందుకు ఉండాలి? సంఘము మహిమ కలిగిందే ఎందుకు ఉండాలి? ఆయన పిలుపుంది కాబట్టి మహిమ కలిగి ఉండాలి. ఇంకేం లేదా ఆలోచన మీకు? ఇక ముందు ఏమి లేదా సంఘానికి? మహిమ కలిగిన రాజ్యములో ప్రవేశించాలంటే ఈ మహిమ నువ్వు భూమి మీద నింపబడాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. మహిమ అంటే దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క కార్యములు. హల్లెలూయా. దేవుడేమై ఉన్నాడో అవన్నీ నీలో నింపబడమే మహిమ. దేవుని రాజ్యములో, ఆ మహిమ కలిగిన రాజ్యములో నీవు నిలవబడాలంటే ఈ లోకములో నామకార్థ భక్తి చాలదు, వెళ్ళుట వచ్చుట చాలదు, కూర్చుని వినుచుండుట చాలదు. అయితే ఏమి చేయాలంటే మనము కూడా దేవునికి ఏం చేసుకోవాలా? అర్పించుకోవాలి. హల్లెలూయా. అర్పణలోనే పవిత్రత వస్తుంది. ఆమేన్. కేవలం నువ్వు ప్రార్థించినా పవిత్రత రాదు, వాక్యము చదివినా పవిత్రత రాదు, మందిరానికి వారమంతా వచ్చి వెళ్ళినా
పవిత్రత రాదు. నిత్యము పొర్లు దండాలు పెట్టి ఉపవాసం ఉన్న పవిత్రత రాదు. అయితే పవిత్రత దేని ద్వారా వస్తుంది? అర్పించుకోవడం ద్వారా. నిన్ను నీవు ఎప్పుడైతే మనపూర్వకంగా ఇక నాలో ఏమీ లేదు, నా జీవితం నీకు అంకితము, ఇక నా బ్రతుకు నీకు అంకితము, నా యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు హల్లెలూయా నా బ్రతుకంతా నీది అని అర్పించుకున్నప్పుడే దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క మహిమ నీలో నింపబడుతుంది. ఆమేన్. ఎంతమంది సంఘములో అర్పించుకున్న వారు ఉన్నారు? మీకు మీరుగా దేవునికి సొంతమైన వారు ఎందరున్నారు? ఎవరు అర్పించుకున్నారు? ప్రభువా నాకు ఆలోచనంతా నీవే, నా ఉద్దేశం అంతా నీవే, నా తలంపులంతా నీవే, మరో ధ్యాస లేదు, మరో మాట లేదు, మరి యొక్క చిత్తము లేదు. నీ చిత్తము, నీ తలంపులు, నీ ఉద్దేశములు, నీ పనులే, నీ యందే నా గురి. నేను బ్రతికేది నీ కొరకే. హల్లెలూయా నాలో జీవించున్నది నీవే. పౌలు గారు అన్నారు, ఏమన్నాడో తెలుసా? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అది ఏంటది చెప్పండి? తనను తాను అర్పించుకోవడం, ప్రతిష్ఠించుకోవడం. హల్లెలూయా. అర్పణ లేకుండా పవిత్రత రాదు. నీలో సగము ఉంచుకొని సగము దేవునికి ఇస్తామంటే చెల్లేది కాదు. సగము దైవభక్తి, సగము లోకభక్తితో మనం ఈ కార్యాలను చూడలేము, దేవుని యొక్క మహిమను పొందుకోలేము. దేవుని యొక్క పిలుపు, ఏర్పాటు ఒకవేళ ఉన్న ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన మహిమను మనము సొంతం చేసుకోలేము. హల్లెలూయా. పిలిచిన వారు ఎందరో కావచ్చు, వారిలో ఏర్పరచుకున్న వారు మరి ఎందరో కావచ్చు. ఏర్పరచుకున్న వారిలో పవిత్రులుగా చేయబడిన వారు, దైవ రాజ్యానికి సిద్ధపడిన వారు కొందరే. ఆమేన్. ప్రియురాలా, ప్రియుడా, నువ్వు ఈ దినమున విడిచి వెళ్ళిపోవడానికి ఈ వాక్య సందేశము నీ మధ్యలోనికి రాలేదు. ఆమేన్. అర్పణ కావాలి. ప్రభు మన కొరకు అర్పించుకున్నాడు కాబట్టి ఈ నాటి నుంచి మీ జీవితాలు కూడా ఎవరి కొరకు అర్పించుకోవాలా? ప్రభు కొరకు సొంతం కావాలా. అర్పణ అంటే ఇక నాకు చెందింది ఏమీ లేదు నాలో. హల్లెలూయా. నేను కాదు, నాలో ఇక ఏమీ లేదు. ఎవరుండాలా? క్రీస్తు ఉండాలా. క్రీస్తు స్వరూపము రావాలా. క్రీస్తు యొక్క గుణలక్షణములు రావాలా. క్రీస్తు యొక్క ప్రేమతత్వము మనలో ఇమిడిపోవాలా. క్రీస్తు మనము ఏకమై ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. అయితే సంఘమును ఈ పక్షమున దేవుడు కోరుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ 4 గోడల మందిరము, ఇక్కడ ఒక మైక్ సిస్టము, పాటలు, ఆరాధన, స్తుతి, వాక్యము, ఇదే సంఘము అనుకోవడానికి వీలు లేదు. ఆమేన్. నిన్ను నీవు పవిత్రపరుచుకున్నావా? అర్పించుకున్నావా? ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి మీ హృదయాలలో ఒక్కసారి దేవునికి ఇచ్చి నేను అర్పించుకుంటున్నాన్న వారి చేతులెత్తండి. దేవునికి స్తోత్రములు. ఇక మీదట నీ జీవితం ఎవరి కొరకు బ్రతకాలా? దేవుని కొరకు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మొదటి కోరిక, మొదటి కారణము, మనల్ని ఎందుకు ఆయన పిలుచుకున్నాడంటే, ఎందుకు పిలుచుకున్నాడు? ఆన్సర్ మీరు ఇవ్వాలి. పవిత్రులముగా ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు. ఆమేన్. యోహాను సువార్త 17వ అధ్యాయము 17, 19 వచనాలు ఒకసారి చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము వారు సత్యమందు ప్రతిష్ఠిత చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠిత చేసుకొనుచున్నాను. హల్లెలూయా. గ్లోరీ జీసస్. ఎవరు వారు? ఎవరండి వారు? నోరు విప్పాల. మనమందరము. ఎవరు వారంటే సంఘము. ఎవరు వారంటే సంఘము. సంఘము దేని యందు ప్రతిష్ఠిత చేయబడాలంటే సత్యమందు. హల్లెలూయా. సంఘము అనగా సత్యము. సంఘములో ఎవరున్నారు? జీసస్ ఉన్నాడు, సత్యవంతుడు ఉన్నాడు. హల్లెలూయా. నేనే మార్గము, సత్యము, జీవం అన్నవాడు నిలిచాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం వింటున్నావు? సత్యాన్ని వింటున్నావు. సత్యమును వింటున్నా. నీవు సత్యమును ఏం చేసుకోవాలా? సొంతం చేసుకోవాలి. సత్యము ద్వారా ఏమవుతామంట? స్వతంత్రులం అవుతాము. హల్లెలూయా.
ఎప్పుడైతే సత్యం మనలో ఉంటుందో మనము స్వతంత్రులం అవుతామంటే స్వేచ్ఛ జీవితం గడుపుతామని కాదు, లోకంలో నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతామని కాదు. హల్లెలూయా. అసత్యం ఎవరు? అబద్ధం ఎవరు? నీకు వాక్యము తెలియాలా? సాతాను, అబద్ధికుడు, మోసగాడు, తంత్రగాడు, అసత్యము ఎవరంటే సాతాను. ఎప్పుడైతే సత్యమును నువ్వు ప్రతిష్ఠిత పరుచుకుంటావో, నీ సత్యముతో నువ్వు నింపబడి ఉంటావో, అసత్యము నిన్ను ఏలుబడి చేయదు. ఆమేన్. హల్లెలూయా. వారు ఒకవేళ అవును అంటారు, నువ్వేమంటావు? కాదు అంటావు. హల్లెలూయా. ఇది సత్యము, నువ్వు చెప్పేది అబద్ధము. ఆమేన్. హల్లెలూయా. యేసు దేవుడు కాదని లోకం అంటాడు, నువ్వేమనుకుంటావు? యేసు దేవుడు అనే సత్యాన్ని తెలుసుకున్నావు. నేను నమ్మను, దేవుడు సత్యవంతుడు. హల్లెలూయా. యేసే దేవుడు, యేసే ప్రాణం అర్పించాడు, ఆయన రక్తమే నన్ను విమోచించింది. ఆమేన్. హల్లెలూయా. సత్యమైన వాడు ఆయనే నిజమైన వాడని నువ్వేం చేస్తావు? అబద్ధాన్ని ఎదిరిస్తావు, అబద్ధాన్ని ఓడిస్తావు, అబద్ధాన్ని పాతి పెడతావు. ఆమేన్. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు వారి లోకంలోనికి ఎందుకు వచ్చాడు? ఆయన రాకముందు భూమి అంతా ఎలాగుందంట? చీకటి కమ్మింది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, లోకములో వెలుగుగా నేను సంచరిస్తున్నాను గాని చీకటిలో ఉన్న ప్రజలు నా యొద్దకు రాలేకపోతున్నారు, వెలుగును పొందుకోలేకపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. భూమి అంతా చీకటితో, అబద్ధముతో కూడిన ఈ భూమిని దేవుడు దేనితో నింపాడు? ఇప్పుడు వెలుగుతో నింపాడు. వెలుగు సంబంధమైన మనలందరిలో సత్యము నిలిచింది. ఆమేన్. అయితే ఇప్పుడు సంఘము దేన్ని కలిగి ఉండాలా? సత్యము. హల్లెలూయా. నీలో అసత్యం ఉండకూడదు, నీలో సాతాను క్రియలు ఉండకూడదు, నీలో సాతాను తలంపులు ఉండకూడదు, సాతాను మాటలు నీలో పని చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు వారు ఆయన సత్యము గనుక నిన్ను ఆయన సత్యములోనికి ప్రతిష్ఠిత పరచడానికి ఆయనే సత్యముగా మారి ప్రతిష్ఠించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనము 19వ వచనం చదవము ఒక్కసారి. చేసుకొనిచున్నాను. 17వ వచనము, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు. సత్యం అంటే ఏంటంటే ఇక్కడ వాక్యమే, నీ వాక్యమే సత్యము. ఇప్పుడు సంఘం ఎందుకుంది ఇక్కడ చెప్పండి? సత్యమును బోధించడానికి. హల్లెలూయా. సత్యమును వినడానికి, సత్యమును కూడా తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? లోకములోనికి. హల్లెలూయా. అందుకే మనము సువార్త కూడికలు, అందుకే మనము బహిరంగ సభలు, అందుకే రేడియో స్పీకర్స్, అందుకే టీవీ స్పీకర్స్. ఇదంతా కూడా దేనికి? దేనికి? భూమి మీద సత్యము ప్రకటించబడడానికి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీలో సత్యమును ప్రతిష్ఠించుకోవాలంటే నేనేంట ఏముండాలా? ఏముండాలా? నోరు తెరవాలా? వాక్యం ఉండాలా? వాక్యం ఉండాలా? హల్లెలూయా. యేసు ప్రభువును అపవాది శోధించిందా లేదా? శోధించింది. అయితే అపవాదిని ఎదిరించడానికి ప్రభువారు ఏమి వాడారు? వాక్యమే. హల్లెలూయా. వాక్యమే వాడారు. ఇదిగో నీవు దేవుని కుమారుడైతే ఈ రొట్టెలను రాళ్ళగా చేసుకొని తినమన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడు? హల్లెలూయా. ఈ రాళ్ళ వలన కాదు గాని నా దేవుడు ఈ రాళ్ళనే రొట్టెలుగా మార్చగలడు, ఆయన జీవాహారము అయి ఉన్నాడు. ఆమె నువ్వు పై నుండి కిందకి దివుకు అన్నప్పుడు దేవుడు అయితే నువ్వు దువ్వుకోమంటే ఏమన్నాడు? ఆయన తన దూతలను ఆజ్ఞాపించి తన పాదములకు రాయి తగలకూడగా వారు ఎత్తి పట్టుకుందరు. ఆమె అంటే వాక్యం ద్వారా ఎదిరించాడు యేసు ప్రభువారు. ఇప్పుడు సంఘములో సత్యం ఎందుకు ఉండాలంటే అబద్ధికుడు వస్తాడు, మోసగాడు వస్తాడు, తంత్రగాడు వస్తాడు. అవను ప్రశ్నించిందా లేదా? యుక్తిగా సర్పము యుక్తి కలిగినదై భూమి మీద ఏర్పాటు చేసిన జంతువులన్నిటిలే కల్లా సర్పము యుక్తి కలిగినదై అవ దగ్గరకు వచ్చి ఇది నిజమా? హల్లెలూయా. మనల్ని కదిలిస్తుంది, మనల్ని తన వైపు మళ్లించుకోవడానికి ముచ్చటిస్తుంది,
ఆ ముచ్చట్లు ఒక స్నేహితు ద్వారానో, ఒక విశ్వాస ద్వారానో, ఒక భర్త ద్వారానో నిన్ను అవిశ్వాసంలోనికి తీసుకుని వెళ్ళడానికి కారణమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము సత్యమైన వాక్యాన్ని కలిగి ఉండాలా, సత్యము ద్వారా మనము స్వతంత్రులమై ఉండాలా. ఇక అపవాది చేతి కింద ఉండకూడదు, అపవాది బంధకాలలో ఉండకూడదు, అపవాది యొక్క డెసిషన్స్ అంటే నువ్వు ఇది చేయన్నప్పుడు లొంగిపోయే తత్వం ఉండకూడదు, దాన్ని ఎదిరించే తత్వం ఉండాలా. దాన్ని ఎదిరించాలంటే ఏముండాలి? మన చేతిలో వాక్యం ఉండాలి. ఆ వాక్యము చేత మనము నింపబడి ఉండాలా. ఇప్పుడు ఓడిపోతున్నారు, ఇప్పుడు ఎందుకు అవిశ్వాసులు అవుతున్నారు, ఎందుకు పిరికితనంతో ఉన్నారు, ఎందుకు భయంతో ఉన్నారు, ఎందుకు కలవరాలతో ఉన్నారు అంటే వాక్యము నీలో చెప్పాలి లేదు. వాక్యం ఉన్నవారు ఏం చేస్తారు? ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. వాక్యం ఉన్నవారు ఎప్పుడు ఏం చేస్తారు? సంతోషముగా ఉంటారు. హల్లెలూయా. వాక్యం ఉన్నవారు ఎప్పుడు కూడా సాతానును ఓడించి దాన్ని పరిగెత్తింపజేస్తారు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఆ సంఘము దేనికోసం ఉన్నది? మొదటగా పవిత్రపరచబడడానికి. సంఘము అపవిత్రతో ఉన్న మానవుని సంఘములోనికి పిలుచుకొని ఏర్పాటు చేసుకుని మహిమతో నింపబడడం అంటే పవిత్రపరచబడము. ఆ పవిత్రపరచడానికి యేసు ప్రభువు వారు నీ కోసం ఏం చేశాడు? పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు మనం అందరము కూడా సంఘముగా ఉన్న మనము పవిత్రులముగా మార్చబడాలి. నెంబర్ 1. ఇంకా ఏముండాలా మనలో? సత్యము నిలవాలా. హల్లెలూయా. సత్యమందు మనము ప్రతిష్ఠత చేయబడాలా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అంటే మనం పవిత్రపరచడము అంటే ఏంటి అర్థం? అంటే ప్రత్యేకించడము. హల్లెలూయా. దేవునికి అంకితము చేయబడడం. అందుకే సంసోను గురించి ఉంటది. తల్లి గర్భమందే ఏం చెప్పబడింది? నీలో పుట్టబోయేవాడు దేవునికి ప్రతిష్ఠితులైన వాడు. కాబట్టి ఒక తల్లిగా నువ్వు జాగ్రత్త పడు. నీ మాంసములన్నిటి యందు కూడా ఏ యొక్క ద్రాక్షారసము నువ్వు పుచ్చుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. అపవిత్రమైనదేది కూడా నువ్వు పుచ్చుకొనకూడదు. ఆమేన్. ఈ యొక్క అబ్బాయి తల వెంట్రుకలు కూడా కత్తిరించకూడదు. ఇతడు దేవుని కొరకు ఏం చేయబడ్డవాడు? ప్రతిష్ఠత చేయబడ్డవాడు. నాజీరు. ఇప్పుడు నువ్వు చెప్పు. ప్రతిష్ఠత అంటే చాలా మందికి అర్థం కాదు. ఏర్పాటు అంటే చాలా మందికి అర్థం కాదు. ప్రత్యేకించబడడం అంటే అర్థం కాదు. ఇప్పుడు నీవు నేనేమై ఉన్నాం? ప్రతిష్ఠించబడ్డామంటే ప్రత్యేకించబడ్డాం. ప్రత్యేకించబడడం అంటే దేవుని ఏర్పాటులో ఉన్నాం. దేవుని ఏర్పాటు అంటే ఆయనకు అంకితము చేయబడ్డాము. నాజీరు వ్రతము మనం పూనుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు అపవిత్రమైంది ఏది నీ జోలికి రాకూడదు. అర్థమవుతుందా? అపవిత్రమైంది నీలో ఏలుబడి చేయకూడదు. అపవిత్రమైన మార్గాలలోకి నువ్వు వెళ్ళకూడదు. అపవిత్రమైన ముచ్చట్లు నువ్వు ఆడకూడదు. నువ్వెప్పుడు కూడా నీకొక చుట్టూ సరౌండింగ్ అంతా నువ్వు కంచేసుకోవాలా. హల్లెలూయా. ఎలాగుండాలా? నేను పవిత్రుణ్ణి. ఆమేన్. నేను దేవుని యొక్క సంతానం, దేవునికి ప్రతిష్ఠిత చేయబడ్డాను. నా జీవితము దేవునికి అంకితం. మనం అనుకుంటాం ఈ లోకంలో ప్రియురాలు ప్రారంభములు ఏం చేస్తారు? నా జీవితం నీకు అంకితం, నీ జీవితము నాకు అంకితం. అబ్బా ఎంత చక్కగా ఉంటుందో. అయితే తర్వాత ఏమంటది? నేను బుద్ధి లేక నిన్ను ప్రేమించాను, నేను బుద్ధి లేక నిన్ను ప్రేమించాను, నేను తప్పు చేశాను అనుకోండి. అయితే ఈ యేసు ప్రభువుతో ఉన్న ప్రేమ బలమైన ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడా ఎవరికి అంకితం చేయబడాలి? దేవునికి అంకితం చేయబడాలి. దేవుని వారమైనప్పుడు మన యొక్క పద్ధతి ఎలాగుండాలి, మన క్రమం ఎలాగుండాలి, మన భక్తి ఎలాగుండాలి, మన నడవడిక ఎలాగుండాలి. మనల్ని చూసిన వెంటనే, మన యొక్క ముఖము చూసిన వెంటనే, మన మాట చూసిన వెంటనే, మన యొక్క ప్రవర్తన చూసిన వెంటనే లోకం ఏం గ్రహించుకోవాలి? వీరు క్రీస్తు సంబంధులు, వీరు విశ్వాసులు, వీరి ముఖములో దేవుని ప్రసన్నత కనబడుతుంది, వీరు దేవుని యొక్క సంబంధులు, దేవుని శక్తితో నింపబడిన వారు. హల్లెలూయా. వీరిలో దేవుని యొక్క మహిమను మేము చూస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. గొప్ప చెప్పుకోవడం అని కాదు, కానీ నేను VBS
బాప్టిస్ట్ చర్చిలో టీచర్గా వెళుతున్నప్పుడు అక్కడ మీకు మాదిరి ఎవరు, మీరు ఎవరినైనా మాదిరిగా తీసుకోగలరా అని చెప్పి అక్కడ ఇందిరాగాంధీని, అక్కడ జవహర్లాల్ నెహ్రూ గారిని, గాంధీ గారిని, మదర్ తెరిసా గారిని, ప్రముఖులైన పెద్దలందరి పేర్లు లిస్ట్ ఇచ్చారు అక్కడ. అయితే మా యొక్క స్టూడెంట్స్ అందరూ ఏం రాశారంటే మరియమ్మ టీచర్. మాకు మాదిరి అంటే ఏం రాశారు వాళ్ళందరూ? మరియమ్మ. ఆ బుక్స్ అన్నీ నా దగ్గరకు వచ్చినాయి. అంటే దూరం కూర్చొని పెట్టే ఎగ్జామ్ రాసాం, 5 రాపించాము. తర్వాత లిస్ట్ చూసిన తర్వాత వాళ్ళందరి బుక్స్లలో మరియమ్మ టీచర్, మరియమ్మ టీచర్. ఒక్కొక్కరిని పిలిచి అడిగాను, రే నాలో మీరు ఏం మాదిరి చూస్తున్నారంటే మీరు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటారు, ఎప్పుడు నవ్వుతుంటారు, మీ ముఖాన్ని ఎప్పుడు మాకు కోపము కనపడదు, మీరు ఏం పెట్టుకోకపోయినా మీరు చాలా ఏదో దేవుని యొక్క మహిమతో మీ ముఖమే ఒక రకంగా ఉంటుందని ఆ పిల్లలు అంతంత పిల్లలు సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నా గొప్పతనానికి కాదు, ఆ చిన్న పిల్లలే మన యొక్క స్థితిని వారు గుర్తించారు. లోకం ఇంకా అంతకంటే మనల్ని ఫిల్టర్ చేస్తుంది, అన్యులు కూడా మనల్ని ఫిల్టర్ చేస్తుందండి. వీరు విశ్వాసులు అంటున్నారు, వీరు సేవకులు అంటున్నారు, వీరు మందిరానికి వెళ్తుంటున్నామంటున్నారు, పరిశుద్ధ దేవుని, ఆ దేవుణ్ణి పరిశుద్ధుని సేవిస్తున్నారు. అయితే వీరిలో ఎంత ఉంది అని నీ పక్కింటి వారు, నీ ఎదురింటి వారు, నువ్వు వెళ్తున్న సాటి ఉద్యోగస్తులు, నువ్వు పొలాలలోకి పనిలోకి వెళ్ళినప్పుడు అక్కడ వారు కూడా నీవు దోచుకునేది, రహస్యంగా దాచుకునేది, నీ మాట తీరు, పక్కవారి మీద పని వేయడం, ఇదంతా కూడా ఏం చేస్తుంది? నీ యొక్క దైవత్వపు లక్షణాలు ఎక్కడ కనపడతాయంటే 10 మందిలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గమనిద్దాం, ఇప్పుడు మనం అందరము కూడా సత్యములో నిలబడాలి. అలాగే మనం ఎలాగా పవిత్రులముగా ఉండాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి విశ్వాసులను దేవుడు ప్రతిష్ఠించుకోవడానికి తనను తాను ఏం చేసుకున్నాడు? ఆయన ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి సజీవ దేవుని సంఘముగా మనం ఉన్నాం. ఇప్పుడు దేవుని సంఘము ఎలాంటిదండి? సజీవుడైన దేవుణ్ణి మనము చూపించాలి. ఆమేన్. అంటే నువ్వు అంటావు, మా దేవుడు ఉన్నవాడండి, మా దేవుడు పునరుద్ధానం అయ్యాడండి, సమాధిలో లేడండి, సజీవుడైన దేవుడండి అంటావు. సజీవుడైన దేవుణ్ణి ఎవరు చూపించాలి? ఇప్పుడు సజీవుడైన దేవుని సంఘమే చూపించాలి. సంఘములో ఎవరుండాలా? సజీవుడైన దేవుని సంఘముగా ఉండాలా. హల్లెలూయా. అందుకే కొన్ని సంఘాల పేర్లు కూడా ఏముంటాయి? జీవము కలిగిన దేవుని సంఘము అంటాం, కానీ జీవం ఉంటుందా? యెహోవా ఈరే సంఘము, యెహోవా ధ్వజము సంఘము. అంటే అక్కడ ధ్వజముగా దేవుడు ఉంటాడా? ఈరేగా దేవుడా ఉంటాడా? హల్లెలూయా. ఎన్నో పేర్లు పెట్టుకుంటాం, కానీ పేరుకు తగిన ఫలితం ఉండదు. దేవుని ప్రియ జనమా, చేతులు జోడించి అడుగుతున్నాను, మరి దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. నేనెందుకు ప్రత్యేకపరుచుకున్నాడంటే నువ్వు పవిత్రురాలిగా, పవిత్రుడుగా ఉండడానికి. ఆమేన్. నీకు చేత కాదా? అడుగు, బతికులాడుకో, గోజారుకో. నయ్యా పాపినయ్యా, నేను పాపిని, దేవా నేను పాపినని మనం బతికులాడుకోవాలి దేవుని దగ్గర. నన్ను పరిశుద్ధపరచు, నీ సిలువ రక్తంతో నన్ను కడుగు. ఆమేన్. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ 40 days మనము సిలువ ధ్యానాలలో నిలుస్తాం. ఆమేన్, హల్లెలూయా. సిలువ ధ్యానములో ఊరికే నామినల్గా రావడం పోవడం కాదు. ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్కటి మనము మనలో నుండి క్లీన్ చేసుకొని దేవుని యొక్క శక్తి ద్వారా ఒక నూతనత్వం పొందుకోవడానికి. ఆమేన్. అందుకే నేను బిడ్డలు ప్రతిరోజు కూర్చుకునే బిడ్డలకు కూడా నేను చెప్తున్నాను, మీరేదో ఒకటి అడగండి దేవుని దగ్గర. హల్లెలూయా. సిలువ శక్తి నిన్ను షైన్ చేస్తుంది. నీలో ఉన్న లోపం ఏదో దేవుని దగ్గరికి తీసుకొనిరా, ఆ లోపాన్ని సరి చేయమని. ఆమేన్, హల్లెలూయా. మనిషి అపవిత్రుడు, ఏకదమ్మున ఒకేసారి పవిత్రులముగా కాలేము. ఆమేన్. మనము పరిశీలన చేసుకుంటే ఏం చేయాలా? మనమే పవిత్రత పరచబడాల. మనలో ఉన్న లోపాలను ప్రభు శక్తికి అప్పగించినప్పుడు దేవుడు శక్తిమంతుడు కాబట్టి అవన్నీ మనలో నుంచి తొలగిస్తాడు. అందుకే నేను గత సంవత్సరము ఈ యొక్క లెంట్ డేస్లలో 40 దినాల ఉపవాస ప్రార్థనలలో నాకు సాత్వికము దయచేయమని కోరుకున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆ సాత్వికాన్ని ఇవ్వడానికి ఎంతో బాధ పెట్టాడు, ఎంతో బాధను అనుభవించాను, ఎంతో సాత్వికము నేను పొందవలసి వచ్చింది.
ఎందుకంటే అడిగాను కాబట్టి ఆ సాత్వికాన్ని నాకు నేర్పించడానికి దెబ్బలు వస్తాయి, ఆటుపోటులు వస్తాయి, మనల్ని వేధించడం జరుగుతుంది, శోధించడం జరుగుతుంది, బాధ పెట్టేవారు కూడా అధికమవుతారు. అడిగాను కాబట్టి దేవుడు ఇచ్చే సాత్వికాన్ని నేను పొందుకోవడానికి నిత్యంగా నేను మరి ఆ సాత్వికములో నిలవబడ్డాను. ఆమె గత సంవత్సరం దేవుడు నాకు సాత్వికం అనే మనసునిచ్చాడు. ఈ సంవత్సరం నేనేమో కోరుకున్నానంటే, ఏం కోరుకున్నాను? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారం కావాలి. మానవులమే ఎవరన్నా ఏదన్నా చెప్తే మనం అనేస్తాం, సేవకులమే అవును ఆమె అంతే అని అంటాం. లేకపోతే ఎవరి సంగతి అయినా మనము నోరు జారేస్తాం. అంటే సేవకులమైన మాకు కూడా ఏం అవసరం అండి? మా నోటి మాటలు, ఈ హృదయ ధ్యానము. ఒక్కొక్కసారి పైకి మాటల్లో నీకు రాదు, కోపం గాని, అసూయ గాని, ఎగతాళి గాని, హేళన గాని ఎక్కడుంటది? ఆమె చెప్తాడా పెద్ద పుడింగిలాగా చెప్పుకొచ్చింది, ఎట్టున్న పుల్ల అట్టే ఇది గాని అని ఎక్కడ అనుకుంటాం? అంటే హృదయంలో ధ్యానం అపవిత్రత అయిందా లేదా? అపవిత్రత అయిందా లేదా హృదయంలో? అంటే నోటి మాట, హృదయ ధ్యానము ఎవరికి ఇష్టంగా ఉండాలా? దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఇప్పుడు పైకి మాట్లాడి లోపల అక్క నువ్వు చాలా మంచిదానివన్నీ పొగిడి లోపల ఈమె సంఘానికి చీడపురుగు అనుకుంటావు. అవునా కాదా? అక్క ఏసుకక్క కూర అంటావు. ఏసుకక్క కూర అంటే ఆమెను అడగలేదన్న భయంతో అంటావు, కానీ హృదయపరంగా ఎప్పుడు తిరిగి ఏదో ఒకటి చెయ్యాలా అనుకుంటాం. అంటే అక్కడ దోషం కనపడుతుందా లేదా మీకు తెలియచేయడానికి చెప్తున్నాను. కాబట్టి చూడండి, మనము సత్యములో ప్రతిష్ఠిత పరచబడాలి. మనము లోకములో ప్రత్యేకింపబడిన వారమే. మనము జీవము కలిగిన దేవుని యొక్క సంఘము, సజీవమైన దేవుని సంఘము. అంటే క్రీస్తుని ఇప్పుడు నీలో చూపించాలి. వాక్యం చెప్తే సరిపోదు. ఇప్పుడు వాక్యాన్ని కూడా అందరూ అంగీకరించట్లేదు. వాక్యం చెప్పేవాడిలో అంతో ఇంతో నీతి ఉంటేనే వినేవాడు అంగీకరిస్తున్నాడు, లేకపోతే బైబిల్ పెట్టుకుని సర్రని వెళ్ళిపోతాడు. చాలా మట్టుకు నాకు కూడా ఉంది అది. నా చిన్నతనం నుంచి వాక్యం చెప్పే వాళ్ళు మంచిగా ఉండి చెప్పకపోతే నేను అసలు వాక్యాన్నే వెళ్ళను. నాకుందా బుద్ధి. వారి యొక్క నడక మంచిదే, వారి ప్రవర్తన మంచిదే, చెప్పేదానిలో అంతో ఇంతో సత్యం. ఇప్పుడు నేను వాక్యాన్ని మీకు సత్యాన్ని బోధిస్తున్నాను. ఏంటంటే వాక్యం అంటే సత్యము. సత్యం బోధిస్తున్న నేను అసత్యముతో నింపబడి చెబితే ఒక్క హృదయం కూడా కదలదు. ఛాలెంజ్. ఒక్క హృదయంలో కూడా అంత కూడా జర్ర కూడా పక్కకి కదలదు. ఆమె నువ్వు ఎలాగుంటావంటే సత్యనోడికి బోధించినట్టుగా చలనము ఉండదు, స్పర్శ ఉండదు, తాకిడి ఉండదు, ఉద్యమము ఉండదు, మేల్కొల్పు ఉండదు, ఉత్తేజము ఉండదు. సచ్చిన శవాన్ని కూర్చొని పెట్టి బోధిస్తే ఎలాగుంటుందో అలాగే అసత్యముతో ఉన్నవాడు బోధిస్తే అలాగవుతుంది. అందుకే సత్యమైన ఈ గ్రంథాన్ని తీసుకునే ప్రతి ఒక్కడు కూడా, బోధించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏడుండాలా? సత్యము. గుండెల్లో సత్యం ఉండాలా. హృదయంలో నుంచి నోట్లోనికి వచ్చే సత్యాన్ని ప్రకటించు చూడు, ఆత్మలు లేపుతావు. డెఫినెట్ గా నువ్వు వినే వాక్యం ఖచ్చితంగా ఒక్క వ్యక్తినైనా కదిలిస్తుంది, పశ్చాత్తాపడి చేస్తుంది, క్రీస్తు కొరకు బ్రతుకుట నేర్పిస్తుంది, వాక్యం వినాలన్న ఆసక్తి కలిగిస్తుంది. నీ నోటి నుండా దేవుడు నవ్వును కలుగు చేసే హృదయంతో ఈడ వెళ్ళే కృప కలుగుతుంది. ఆమేన్. అందుకే ప్రసంగం అంటే ఊరికే రాదు. బైబిల్ పట్టుకోవడం అంటే ఊరికే తేలిక కాదు. హల్లెలూయా. బైబిల్ ఎవరిది? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము పట్టుకుంటున్నాం, ఆయన్ని తీసుకొని వెళ్తున్నాం లోకంలోనికి. హల్లెలూయా. కాబట్టి మనలో ఏముండాలా? సత్యం ఉండాలా. సత్యమైన వాక్యాన్ని తీసుకొని మనము లోకంలోనికి వెళ్ళాలా, సత్యాన్ని మనము ప్రకటించాలా. దేవుడికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అందుకే గమనిస్తే రెండవది, సంఘము ఆయన సంతానముగా ఉండాలని కోరిక. మొదటిది సంఘము పవిత్రంగా ఉండాలని, సంఘములో సత్యము ఉండాలని దేవుని యొక్క కోరిక. అందుకే నేను ఏర్పరచుకున్నాడు. రెండవది ఆయన సంతానముగా, అంటే ఆయన యొక్క కుమారులము కుమార్తెలముగా. దేవునికి స్తోత్రములో యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. 13వ వచనం చదువమ్మా. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను
మనుజేచ్చుల వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. వారు ఎవరండి? వారు 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 అని సంబోధన ఇప్పటికి ముందు మనం చదువుకున్న దాంట్లో కూడా వారు సత్యమందు ప్రతిష్ఠిత చేయబడిరి. ఎవరు వారు? సంఘము. ఇప్పుడు వారు ఏమంట? మనుజేచ్చుల వలన, రక్తము వలన, శరీరేచ్చుల వలన పుట్టిన వారు కారు. ఎవరు వారు? సంఘము. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఎవరి ద్వారా పుట్టామండి? ఎవరి ద్వారా పుట్టాము? మొదటి పుట్టుక తల్లిదండ్రుల ద్వారా పుట్టబడింది. అది శరీరేచ్ఛల ద్వారా, మానవ రక్షణ ద్వారా పుట్టాము. అయితే మరలా నూతన జన్మ ఎవరి ద్వారా? క్రీస్తు రక్తము ద్వారా. ఇప్పుడు క్రీస్తు రక్తం మనలో ప్రవహిస్తూ ఉంది. క్రీస్తు మనల్ని కన్నాడు. దేని ద్వారా కన్నాడు? ఆయన రక్తం ఇచ్చి మనల్ని కన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఉండేది మన యొక్క తల్లిదండ్రుల రక్తము కాదు, తల్లిదండ్రుల యొక్క ఆ యొక్క చర్యలు కాదు, వారి అలవాట్లు కాదు. ఆమేన్. చాలా మట్టుకు తండ్రికి ఉన్న అలవాట్లు ఎవరికి వస్తాయి? బిడ్డలకు వస్తాయి. తల్లికి ఉన్న అలవాట్లు ఎవరికి వస్తాయి? ఇప్పుడు నీ అలవాట్లు మారాల. ఇప్పుడు ఎవరి రక్తంతో కడగబడ్డావు? పరిశుద్ధుడైన పవిత్రుడైన దేవుని రక్తంతో నువ్వు కడగబడ్డావు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరి లక్షణాలు రావాలా? దేవుని యొక్క లక్షణ. నువ్వు తోకాడించడానికి వీలు లేదు. మా అమ్మ ఇట్ట చేసింది, అందుకే నేను ఇట్ట చేశాను. ఆవు చేయలే మస్తే దూడగట్టునా మేనా సామెత. కాబట్టి ఆ సామెతలు మనకు వర్తించవు. ఆమేన్. అమ్మ పోయింది, నాయన పోయాడు. ఇప్పుడు ఎవరు నిలిచాడు నీలో? యేసు నిలిచాడు. హల్లెలూయా. యేసు రక్తం ద్వారా ఆయన కుమార్తెము చెప్పాలి, ఆయన కుమారులమయ్యాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీవు ఎవరి ద్వారా పుట్టావు? క్రీస్తు ద్వారా పుట్టావు. కాబట్టి ఇప్పుడు ఎవరికి పిల్లలు? మనము దేవుని యొక్క పిల్లలము. ఆమేన్. దేవుని పిల్లలమైన వారిని ఏ లక్షణాలతో రావాలంటే దేవుని యొక్క లక్షణాలు రావాలి. ఆయన యొక్క సాత్వికం, ఆయన యొక్క దీన మనస్సు, ఆయన యొక్క తప్పింపు, ఆయన యొక్క క్షమాగుణము, ఆయన యొక్క ప్రేమ. హల్లెలూయా. క్రీస్తు యేసు ఏమై ఉన్నాడు? ఆ యొక్క మహిమ, ఆ యొక్క పవిత్రత, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన లక్షణాలకి ఇప్పుడు ఆయన కుమారులము కుమార్తెలమైన వారిమే మనము రావాలి. ఆమేన్. అందుకే మనం గమనిస్తే రోమా పత్రిక 8వ అధ్యాయం 15వ వచనము, 8వ అధ్యాయం 15వ వచనము స్పీడ్గా తీసి చదవాలండి, సమయం లేదు. ఏలయనగా మరలా భయపడుటకు దాస్యపు ఆత్మ పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందిద్రి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మర్ర పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఆయన క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా ఏమవుతామంట? ఆయన తోడి, క్రీస్తు తోడి వారసులము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు చూడండి, మనము దాస్యపు ఆత్మను పొందలేదు, దత్తపుత్ర ఆత్మను పొందాము. చాలా మంది పిల్లలు లేకపోతే ఏం చేస్తారు? ఒక పిల్లను తీసుకొని వచ్చి ఏం చేస్తారండి? దత్తత తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వారి ఆస్తులన్నీ, వారికి ఉన్నదంతా ఆ బిడ్డకిచ్చి గర్భమున పుట్టిన బిడ్డల్లాగా వర్పించుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. వారికి ఉన్నదంతా వారసత్వపు హక్కు ఏం చేస్తాడు? ఆ చాకిన పిల్లవాడికో పిల్లకో ఇస్తారు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? మనల్ని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా వినాలా చక్కగా. ఏం చేశాడు? ఆయన మనల్ని కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించాడు. తనలో ఆత్మ ద్వారా మనము ఆత్మ కలిగిన వారమై ఇప్పుడు ఆయన బిడ్డలమై ఏమంటున్నామంట? నాయనా, తండ్రి, అబ్బా అని ఏం చేస్తున్నాము? మొర్ర పెట్టుకుంటున్నాం. హల్లెలూయా. ఒకవేళ వివాహం కాకపోతే ప్రతి దానికి చీర కావాలన్నా, డ్రెస్ కావాలన్నా, కాలేజ్ ఫీజు కావాలన్నా ఎవరి మీద ఆధారపడతాము? అబ్బా అనే వాళ్ళు ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో మా మనవరాలు కూడా మమ్మల్ని అబ్బా అని పిలుస్తుంది. అబ్బా, నాయనా, తండ్రి. హల్లెలూయా. అంటే
వారసులముగా తండ్రి మీద, అబ్బ మీద, నాయన మీద ఆధారపడుతున్నాం. ఇప్పుడు మన నాయన ఎవరు? మన తండ్రి ఎవరు? మన అబ్బ ఎవరు? ఎవరిని మొరపెట్టుకుంటున్నామంటే మన తల్లిదండ్రులు కాదు. హల్లెలూయా. దేవుడు మనకు హక్కునిచ్చాడు. దూరంగా పారిపోయిన మానవుడికి, సమాధానం లేని మానవుడికి దగ్గరగా తీసుకొని పాపాన్ని కడిగి పవిత్రపరిచి ఇప్పుడు శబాష్ హల్లెలూయా. మరియమ్మ నా కుమార్తె, ఆమేన్. నయోమి గారు నా కుమార్తె, ఇదిగో నాగమన్ నా కుమార్తె అని ఆయన మనకు ఒక తండ్రి హోదా ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు నీకు తండ్రి అయినప్పుడు ఆయన శ్రీమంతుడు, సకల ఆశీర్వాదములకు కర్త, దీవించువాడు, ఆశీర్వదించువాడు, కాపాడువాడు, నడిపించువాడు, పోషించువాడు. సర్వ సంపదలు, జ్ఞానము ఆయన యందు గుప్తమై ఉంది. ఆమేన్, హల్లెలూయా. సర్వలోకాన్ని పాలించే ఆయన నీకు తండ్రి అయినప్పుడు ఎందుకు దిగులు, ఎందుకు విచారం లేదు, దమ్ము లేదు నీకు. పైకేమో అబ్బా నాయన తండ్రి, అయ్యా క్షమించయ్యా, దేవా నేను అక్కర్లో ఉన్నానయ్యా, నువ్వే నా తండ్రి అయ్యా, నా తల్లిదండ్రులు లేరయ్యా అంటావు. గాని మరి ఆయన తండ్రి అన్నప్పుడు ఆ తండ్రి హోదా, ఆ తండ్రి దర్పము, ఆ తండ్రి మహిమ, ఆ తండ్రి యొక్క ఉన్నతమైన స్థితి, ఆయన యొక్క ఐశ్వర్యం ఎన్ని చూసుకుంటే నా తండ్రిని నేను అడిగితే ఇవ్వడా? ఆమేన్, హల్లెలూయా. నా తండ్రి నాకు సహాయం చేయడా? నేను ఎవరికి మొరపెట్టుకుంటున్నాను? నా తండ్రికి. కుమార్తెగా నన్ను స్వీకరించాడు, కుమారునిగా నన్ను స్వీకరించాడు. ఆ తండ్రికి నేను మొరపెట్టుకున్నప్పుడు ఏమంటున్నాడు? నీ తండ్రి నిన్ను రొట్టెని అడిగితే రాతిని ఇచ్చునా, చేపను అడిగితే పాముని ఇచ్చునా? మరి భూలోకపు తండ్రి నువ్వు అడిగిన దానికంటే మిక్కిలిగా ఎక్కువగా ఇస్తున్నప్పుడు పరలోకపు తండ్రిని అంతకంటే మంచి ఈవులను నేను ఇవ్వనా? ప్రశ్న. ఎంత దౌర్భాగ్యంలో మనం తండ్రి, నాయన, అబ్బాని ప్రార్థన చేస్తాము కానీ ప్రార్థనకు తగిన ధైర్యం మనలో ఉంటుందా? ధైర్యం ఉన్నట్టయితే నువ్వు ఓడిపోవు, నువ్వు కృంగిపోవు. నీలో ఆయన అబ్బా, తండ్రిగా, నాయనగా నిలిచినాడంటే నువ్వు పవిత్రపరచబడతావు, సత్యంలో ఉంటావు. నీవు సత్యమనందు స్వతంత్రాలు అవుతావు. ఏ అపవాది మాటలకు నువ్వు లొంగిపోవు, ఏ భయానికి లొంగిపోవు. ఆహారం లేకపోతే కురింగిపోవు, డబ్బు లేకపోతే కురింగిపోలే, అన్ని ఆయన చూసుకుంటాడులే. ఆమె దేవుళ్ళో అంతగా నిలిచారు కాబట్టే మనకంటే ముందు చేసిన కాలం చేసిన గొప్ప గొప్ప ప్రవక్తలు వారు సంచ తీసుకోలే, జోలి తీసుకోలే, వారు డబ్బును చేత పట్టుకొని ఫ్లైట్లు ఎక్కలే, బస్సు టికెట్లు తీసుకొని బస్సులు ఎక్కలే. హల్లెలూయా. వారి కొరకు టికెట్ తీసేవాడిని, భోజనం పెట్టేవాడిని. హల్లెలూయా. ఫ్లైట్ టికెట్ తీసేవాడిని, ఫ్లైట్ ఎక్కించేవాడిని, డ్రెస్సులు కుట్టించేవాడిని, వసతులు కల్పించేవాడిని దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలీషా భక్తుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? సునేమ్ అనే పట్టణంలోనికి వెళ్తున్నాడు. ఆ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఆయనకి నివాసం ఉందా? చెప్పాలి. ఆయనకి ఏ ఏర్పాట్లు లేవు. అయితే దేవుడు ఒక గనురాల్ని సిద్ధపరిచాడు. ఆమెలో ఒక మనస్సు ఉంచాడు. ఆమె మనస్సు కదిలించబడుతుంది. ఈ దైవజనుడు మంచివాడు, పరిశుద్ధుడు, దేవుని చేత ఏర్పాటులో ఉన్నవాడు కాబట్టి ఈ దైవజనుడు పరదేశంలోనికి ఇక్కడికి పరవాసిగా వస్తున్నాడు కాబట్టి ఇతనికి నేను ఒక మంచము, ఒక దీప స్తంభము, ఒక బల్ల అన్ని దైవజనునికి మేడ మీద సిద్ధపరచాలని భర్తతో మాట్లాడి సిద్ధపరిచింది. ఆమె అంటే ఆ సిద్ధపాటు ఎలాగొచ్చింది? దేవుడే ఆమె హృదయాన్ని మార్చి సేవకుడికి కావలసిన వసతులు దేవుడు కల్పించాడా లేదా? పిచ్చివాళ్ళారా, మనం దేవుని సొంతం చేసుకుంటే దేవుడు మనకేం కొదువు చేస్తాడు? ఆయన పూర్తిగా మనలోనికి దించుకునకుండగా, మనం పూర్తిగా అంకితం కాకుండా నామకార్థ భక్తిలో అటు ఇటు వేలకాడుతూ ఉన్నప్పుడు నీ బ్రతుకంతా ఇంకా అలాగే ఉంటుంది, పదవులతోనే ఉంటుంది. ఇక్కట్టు కలిగినా దానిలో నుంచి బయటకు వస్తావు, శ్రమ కలిగినా దానిలో నుంచి బయటకు వస్తావు. అపాయము నిన్ను, శోధకుడు నిన్ను బంధించి నిన్ను చిక్కులు పెట్టాలనుకున్న ఆ చిక్కుల, గొప్ప చిక్కుల్లో నుంచి కూడా నిన్ను దేవుడు తీసుకొని వస్తాడు. డబ్బు లేని స్థితిలో నిన్ను కాకోలముల చేత ఏలియాను పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. నువ్వెవరిని కలిగి ఉన్నావు? సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి తండ్రిగా, అబ్బగా,
నాయనగా కలిగినావు. హల్లెలూయా. ఆ ధైర్యంతో నువ్వు ప్రార్థన చేయి. నా నాయన, నా అబ్బా, నా తండ్రి, ఇదిగో నీ కుమార్తెను నీ రక్తంతో కడగబడిన దాన్ని భూమి మీద ప్రార్థన చేస్తున్నా, నాకు సహాయం దయచేయమని. ఆమేన్. హల్లెలూయా. నీ కన్నీరు తుడచడానికి ఆయన వస్తాడు. నిన్ను శాంతి సమాధానములతో నడిపించడానికి ఆయన వస్తాడు, దిగి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభు రక్తంతో మనం ఇప్పుడు కడగబడి సంఘముగా ఉన్న మనమందరము కూడా ఎవరికి? ఆయనకు కుమారులము, చెప్పాలి, కుమార్తెలమై ఉన్నాము. ఆమేన్. ఇప్పటికి మీ తల్లిదండ్రులతో ఫైట్ చేసేవారు లేరన్న వారు చెప్పండి. మాకు డబ్బు సాయం చేయండి, మాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టియండి, నాకు బంగారు నగలు లేవు, నగలు చేపియండి, మా పిల్లలకు పండగ వస్తుంది 5,000 ఇయ్యండి అన్నవారు లేరా? తండ్రిని ఏమి వాదించిన వారు లేరా? వాదిస్తారు. అడగని వాళ్ళు లేరా? చెప్పండి. మీ తండ్రి ఉన్నా మీ తల్లి ఉన్నా ఖచ్చితంగా బిడ్డలైన వారు ఫైట్ చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనము ఎవరికి కుమారులము? దేవునికి కుమారులమై ఉన్నాము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీ పని ఏంటి? పవిత్రులముగా మనము మార్చబడడం. మూడవది గమనిస్తే ఎఫెసీ రాసిన పత్రికలోనే 1వ అధ్యాయంలోనే ఆ 3 వచనాలు మనం చదువుకున్న మరి 6, 7 వచనాలలో ఏముందమ్మా? ఆయన పిలుపుకు మనం ఏమై ఉన్నాము? ద్వారా పవిత్రులమై ఉన్నాము. ఆయన ఏర్పాటులో జగత్తు పునాది వేయబడక మునివే మనల్ని పిలుచుకొని నిర్దోషులముగా పవిత్రులముగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మహిమ ఎదుట మనల్ని నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఏంటి కారణం అంటే ఆయన దివ్యమైన కృపకు కీర్తి కలుగునట్లుగా. ఆమేన్. హల్లెలూయా. 1వ వచనాలలో ఉంటుంది ఆయన దివ్యమైన కృపకు కీర్తి కలుగు. అబ్బా, ఇప్పుడు మనమందరం పిలువబడి హ్యాపీగా ఈ ఫ్యాన్ల కింద అమ్మగారి మాటలు చక్కగా వింటున్నారంటే కారణం ఏంటి? ఆయన కృప. కృప. ఆయన కృపే నీ దగ్గరకు వచ్చింది. ఆయన కృపే అర్హత ఉందా నీకు? ఇక్కడ కూర్చునే అర్హత ఉందా? దేవుని కుమారులమయ్యే అర్హత ఉందా? పవిత్రపరచబడే అర్హత ఉందా? ఏమీ లేదు. అయితే దేవుని కృప ఎప్పుడు? నువ్వు పుట్టక మునిపే. ఆమేన్. భూమి సృష్టి చేయబడక ముందే ఆ కృప నేను వెతుక్కుంటూ వచ్చి ఆ కృపకు ఆయన మహిమకు కీర్తి కలగాలి. ఇప్పుడు సంఘము దేవునికి ఏమి తేవాలా? మూడవది కీర్తి. కీర్తి. హల్లెలూయా. మొదటిదిగా ఏం కావాలంట? పవిత్రత. దేవుని యొక్క పవిత్ర సంఘం, మహిమ కలిగిన సంఘము, దేవుని యొక్క ఆయన యొక్క సంఘము. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగునుగా. జీవము కలిగిన దేవుని సంఘం, సత్యమునందు నిలిచిన సంఘము, పవిత్రమైన సంఘము, నిర్దోషమైన సంఘము, మహిమ గల సంఘం. ఈ సంఘము ఈ రీతిగా సిద్ధపరచబడి ఆయన దగ్గర నిలవాలి. అప్పుడే కీర్తి. ఆమేన్. ఈ సంఘములో ఎవరికి కీర్తి రావాలా? అమ్మగారికి కాదు, అయ్యగారికి కాదు. హల్లెలూయా. పాడే విశ్వాసులకు కాదు, డ్రమ్ము కొట్టే వాళ్ళకి కాదు, వాయిద్యకారులకు కాదు. ఎవరికి రావాలా? దేవునికే కీర్తి రావాలా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూద్దామండి. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 29 నుండి 31 వరకు. కొరింథీ రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 29, 31. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఆయన మూలముగా ఇప్పుడు మనం ఎవరిలో ఉన్నామంట? క్రీస్తు యేసునందున్నాము. ఆమేన్. జ్ఞాని వచ్చి బోధించాడు అనుకో ఏమవుద్ది చెప్పండి? వాడు అసలే సురుకైనోడు, మాటకారుడు, వాడికి ముందే జ్ఞానం ఉంది కాబట్టి బోధిస్తున్నాడు అనుకుంటారు.
బలవంతుడైన వాడిని తీసుకొచ్చి పెడితే తన బలముతో పాడుతున్నాడు, తన బలముతో ఆరాధన చేస్తున్నాడు, తన బలముతో వాక్యము నింపుతున్నాడు. అలాగే బాగా మంచి ఎన్నిక కలిగిన వాడిని, పేరు ప్రతిష్టతలు కలిగిన వాడు, ప్రత్యేకమైన వ్యక్తిని తీసుకుని వస్తే అందులో అర్థము ఉంటుందా? చెప్పాలా? ఉండదు. అందుకే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంట? ఆయన సేవకైనా ఆయన పనికైనంటే బలహీనులను, అజ్ఞానులను, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని పిలుచుకుని వాడుకుంటప్పుడు ఎవరికి కీర్తి? దేవుడికి మహిమ రావాలంటే, దేవుడు కీర్తి, ఆ వ్యక్తి ద్వారా కీర్తి పొందుకోవాలంటే ఏం చేస్తాడు? బలహీనుడు స్తుతిస్తుంటే ఏమవుతుంది? ఏంటి మొన్నటి దాకా వీనికి వాక్యం రాదు, మొన్న దాకా పాట రాదు, మొన్నటి దాకా ఒక సాక్ష్యం లేదు, ఇప్పుడేంటి డిఫరెంట్ గా వీడు మారిపోయాడు, పాట పాడుతున్నాడు, వాక్యం చెప్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, పూర్తిగా ఇది దేవుని యొక్క శక్తి. అక్కడ ఏమి నిలిచింది? కృప. కృప. ఆ వ్యక్తి అలాగా వాడబడుతున్నాడంటే తన శక్తి కాదు, తన సామర్థ్యము కాదు, తన యొక్క ఔన్నత్యము కాదు, గొప్పతనము కాదు, అన్నిట్లో టోటల్ గా తను జీరో అయిన పక్కన ఒక సంఖ్యలు వస్తున్నాయి, హెచ్చింపు వస్తున్నది. అంటే ఎవరిది అది ఘనత? దేవుడు. అందుకే దేవుడికి ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకరుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యము కావడానికి దేవుడు అలాంటి వారిని చేర్చుకుంటాడు. దేవునికి ఇష్టం. మనకు కూడా తెలుసు, కొండేపి గ్రామం నుంచి వస్తుంటాడు ఒక పాస్టర్ గారు. ఆయనకు బొట్టు అక్షరము చదువు రాదు, అయితే బైబిల్ కూడా తీయడు. నాకు చాలా సార్లు వండర్ అయిపోద్ది. ఆయన వాక్యం చెప్తాడు, రెఫరెన్స్ చెప్తాడు, కళ్ళు మూసుకొని రెఫరెన్స్ మనం ఎంత స్పీడ్గా తీసే వాళ్ళు కూడా ఆయనతో వెంబడించలేరు. తెలుసు, చాలా మందికి తెలుసు. ఆయన ముందుగానే బైబిల్ తెరవకుండానే ఏ రెఫరెన్స్ చెప్పాడు ఆ రెఫరెన్స్ చదివేస్తాడు. ఆమె ఒక్క పళ్ళు కూడా తప్పుండదు. మనము బైబిల్ అంతా బట్టి పెట్టినా, ఒకవేళ ఆయన బట్టితో వచ్చినాడన్నా ఎక్కడన్నా ఒక చోట సందర్భాలు ఏమేమి జరుగుద్ది? తప్పుపోద్ది. అయితే చదువు రాదు ఆయన. దేవుడు మొదట ఆయన పిలుచుకున్న పిలుపులోనే ఆ యొక్క స్వరాన్ని ఇచ్చాడంట. ఆమె వాక్యానికి ఆయన నిలబడినప్పుడు రెఫరెన్స్ స్వరములో వింటాడు. ఆయన స్వరములోనే ఆ వచనాన్ని విని మనకు ప్రకటిస్తాడు. దేవుడికి ఇస్తాడు. అంటే చూడండి, అక్కడ వండర్. ఇప్పుడు 3 సంఘాలు కట్టాడు ఆయన. ఇవి పూసలు అమ్ముకునేవాడు. ఎంతో దుర్వాసన కలిగే స్నానం వారానికి ఒకసారి చేసి అంత మరి అశుభ్రంగా ఉన్నటువంటి అతను ఇప్పుడు సేవకుడయ్యాడు. తనకున్న కుమారులు సంఘాలను నడిపిస్తున్నారు. ఆమె ఒక్క చిన్న సంఘముతో ప్రారంభమైన ఆయన ఇప్పుడు 400 మంది ఆదివారం ఆరాధన చేస్తారు. పెద్ద మందిరం. నేను కూడా వెళ్ళాను. తర్వాత బ్రాంచెస్ ఏర్పాటైనాయి. కుమారులు కూడా బ్రాంచెస్ లోకి వెళ్ళి సంఘాలను నడిపిస్తున్నారు. దేవునికి మహిమ. హల్లెలూయా. అదే కీర్తి. ఆమేన్. ఇప్పుడు సంఘములో ఎవరికి కీర్తి కలగాలంటే దేవుడు. మనము చాలా మంది మా పేరు చెప్పాల. ఫ్యాన్ ఇచ్చినా పేరు, కానుకిచ్చినా పేరు, కుర్చీ ఇచ్చినా పేరు. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఒక ఆయనంట ఫ్యాన్ తెచ్చి బిగించాడంట, ఫ్యాన్ వేయొద్దు అంటాడంట. ఎందుకయ్యా నువ్వు ఫ్యాన్ తీసుకొచ్చినావు? మరి ఫ్యాన్ తీసుకొచ్చింది చల్ల గాలి ఇవ్వడానికి కదనంటే, నువ్వు ఫ్యాన్ వేస్తే రెక్కలు తిరుగుతాయి, పేరు కనపడుతుంది. ఫ్యాన్ మీద ఏం చేశాడంట? ఆయన పేరు రాశాడు. పేరు రాశాడు కాబట్టి ఫ్యాన్ వేస్తే ఏమవుతుంది? అది తిరుగుతూ ఉంటుంది. కూర్చున్న జనాలకి ఫ్యాన్ మీద ఉన్న పేరు కనపడాలంట. ఆయన ఇచ్చి ఏం ప్రయోజనం? ఇలాగున్నారు చాలా మంది మూర్ఖులు ఉన్నారు. ఆమె అంటే ప్రతి చిన్న పని చేసినా నిన్ను మెచ్చుకోవాలి, నీకు ఇక్కడ ఒక ఘనత ఇవ్వాలా, ఒక సన్మానం ఇవ్వాలా, నిన్ను గొప్ప చేయాలా, నిన్ను పొగడాలా, నీకు అన్నిట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఇస్తే నేను సంఘంలో ఎవరికి రావాలా కీర్తి? ఏ చిన్న సాక్ష్యమైనా, ఎవరు స్వస్థత పడినా దేవునికి మహిమ అని ఎందుకు ప్రకటిస్తాం? మేము ఎందుకు అనమంటాము? అమ్మగారు ప్రార్థన చేశారు, నాకు స్వస్థత వచ్చింది. అయ్యగారు ప్రార్థన చేశారు, నాకు ప్రార్థన చేసిన స్వస్థత ఇచ్చిన వారెవరు? అందుకే మనము సాక్ష్యాలలో కూడా దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ అమ్మగారికి మహిమ కాదు, పడిపోతుంది అమ్మగారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడో తెలుసా? మమ్మల్ని మీరు హెచ్చిస్తే
మా అపస్తురత్వం పాడైపోతుంది. అందుకే సువార్తను ప్రకటించే నేను ఎక్కడ తప్పు చేసి నేను అపవిత్రుడిని అవుతానేనని ప్రతి దినం ఆయన నల్లగొట్టుకుంటున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. సేవ అన్నది సన్మానాలు, ఆ పూలదండలేసి పరిశుద్ధ స్థలంలో శార్వాలు కప్పుకొని అనేకులు పిలిచి కూర్చొని పెట్టుకొని అల్లరి చిల్లరగా ఈ పద్ధతులన్నీ ఇక్కడ ఉండకూడదు. మందిరంలో ఎవరికి రావాలా ఘనత? దేవునికి. ఎవరికి రావాలా మహిమ? దేవునికి. ఎవరికి రావాలా కీర్తి? దేవునికి. కొన్ని సంఘాలలోకి వెళ్ళినప్పుడు స్త్రీల కన్వెన్షన్ వాక్యం చెప్తే సెలవు తీసుకొని పూలదండ తీసుకొని వస్తారు. నాకు వద్దనే వద్దు, నేను అంగీకరించను. మేము పత్రికలలో వేసుకోవాలా, పేపర్లలో వేసుకోవాలా, ప్రపంచ స్త్రీల దినం జరిపామన్నది పత్రిక రావాలంటే ఊరికే నన్ను తీసుకోండి, వాక్యం చెప్పేటప్పుడు వేసుకోండి. నేను కూర్చోను, నేను సన్మానం తీసుకొని నేను పూలదండలు వేయించుకోను. మీలో ఎవరైనా వృద్ధాప్యంలో ఉన్నవారు, పెద్దలు ఉన్న వారు వారికి సన్మానాలు చేసుకోండి అని చెప్తాం. చూడండి, అవన్నీ కూడా ఈ స్థలంలో ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. రిటైర్డ్ అయినప్పుడు కూడా సంఘం సన్మానించాలంటే బయటకు పోయి కూర్చున్నాం. ఆమేన్. పరిశుద్ధ స్థలంలో జరగకూడదు. దేవునికే కీర్తి రావాలా, దేవునికే మహిమ రావాలా. ఈరోజు మరి సంఘము అనగా తేలిక కాదు. సంఘము దేవుని చేత ఏర్పాటైంది. నువ్వు ఆ పిలుపులోనికి వచ్చావు, ఆయన నిర్ణయంలో ఉన్నావు. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న నిన్ను దేవుడు మహిమ పరిచాడు. ఆమేన్, హల్లెలూయా. సంఘము అనగా పవిత్రముగా ఉండాలా, సంఘములో సత్యము కనపడాలా. హల్లెలూయా. రెండవది, సంఘములో ఏముండాలా? సత్యము. ఇంకా ఏమన్నా? కీర్తి. రెండవది మర్చిపోయారు. సంఘములో ఏముండాలా? మొదటిది పవిత్రత, రెండవది సత్యము, ఇంకా ఆయన కుమారుడు. అది మర్చిపోయారు. మొదటిది పవిత్రత, రెండవది సత్యము, మూడవది ఆయన కుమారులము కుమార్తెలము, నాలుగవది దేవునికి సంఘములో కీర్తి. ఆయన దివ్యమైన కృప మనం పొందుకున్నాం. ఏ కృప? దేవుని దివ్యమైన కృపే నిన్ను ఏర్పాటు, నిన్ను పిలుచుకున్నది, నిన్ను పవిత్రపరిచింది. హల్లెలూయా. ఆయన కుమారులము కుమార్తెలమైంది ఆయన దివ్య కృప. దీనికి మించి ఏమి లేదు. ఆయన దివ్యమైన కృపకు కీర్తి రావాలంటే పాపములో ఉన్న మనల్ని కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరించినందుకు ఇక్కడ ఏమి రావాలా? కీర్తి దేవునికి రావాలి. ఆమేన్. ఈ మూడు కూడా మనము చెయ్యాలా. ఆమేన్. మళ్ళీ అవి నిలవాలా. అప్పుడే మనం ఎక్కడికి వెళ్తాము? నిత్యత్వములోనికి ప్రవేశిస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, నీకు స్తోత్రాలు అయా. నీ మహిమను బట్టి ప్రార్థించున్నా. ఈ వాక్యం చేత మమ్మల్ని నింపినందుకు స్తోత్రం. బోధించి నేనైతే కానీ ఆయన బోధన విన్న బిడలైనా నీ వాక్యానుసారంగా బ్రతికే కృప మాకు దయచేయండి. సంవత్సరాలు జరుగుతుండగా మాలో ఉన్న అపవిత్రతను కొట్టివేయండి తండ్రి, అసత్యాన్ని కొట్టివేయండి ప్రభా. నీ కుమారత్వంలోనికి మమ్మల్ని నింపండి. జీవము కలిగిన సంగముగా తండ్రి, నాయన తండ్రి, ఉన్నవాడైనా సజీవుడైన దేవుని సంగముగా తండ్రి, మహిమ కలిగిన సంగముగా నీ ఎదుట నిలబెట్టుకొని మరి ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరు సరి చేయబడలేదు వారిని సరి చేయండి తండ్రి. నీ నిత్యత్వానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో మరి నాయన యూట్యూబ్ ద్వారా వాక్యం వెళుతుండగా అనేకుల్లో మీ కార్యమును జరిగించి నెరవేర్పులు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.